సంపూర్ణ సూర్యగ్రహణం తర్వాత సూర్యుడు నెమ్మదిగా ప్రకటితమైనట్టు ఆత్మజ్ఞానం కూడా పూర్తిగా ప్రకటితమవ్వడానికి సమయం పడుతుంది. వాటినే మనం దశలుగా చెప్పుకోవచ్చు. ఈ ఆధునిక ఆధ్యాత్మికం సిరీస్లో ఇదే మీ తొలి వీడియో అయితే, ఈ సిరీస్లో ఉన్న ఇతర వీడియోలు చూడటానికి ఈ వీడియో చివర ఉన్న లిస్ట్ థంబ్నెయిల్ను నొక్కండి. అందులో మొదటి వీడియో చూస్తే ఈ సిరీస్ నేపథ్యం, లక్ష్యాలు అర్థమవుతాయి. ఆ తర్వాత ప్లేలిస్ట్లో ఉన్న వరుస క్రమంలో అన్ని వీడియోలను చూడండి. అప్పుడు ఈ సిరీస్ నుండి మీరు ఎక్కువ లబ్ధి పొందుతారు. కొత్త విడుదల చేసినప్పుడు తెలుసుకోవడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. సాధారణంగా మనిషికి అయ్యే రోజువారీ అనుభవం తాను జనన మరణాలున్న దేహంలో బందీ అయి కాలంలో ప్రయాణిస్తూ చేసే కర్మలకు పర్యవసానాలను అనుభవించే నిమిత్త మాత్రుడు అని. ఈ కారణంగా సుఖ దుఃఖాలనే వలయంలో కొట్టుమిట్టాడుతుంటాం. కానీ అద్వైతం ప్రకారం అందరం అఖండ చైతన్య స్వరూపులమే. ఇప్పుడు చెప్పుకున్న పరిమితులన్నిటికీ అతీతులమే. అయితే అవిద్య అనే గ్రహణం కారణంగా ఈ నిజం మనకు తెలియడం లేదు. స్టీఫెన్ బోడియాన్ అనే సమకాలీన ఆధ్యాత్మిక గురువు ఆత్మజ్ఞానం ప్రకటితమవడాన్ని 3 దశల్లో వివరిస్తారు. ఆయన చెప్పింది ఆలంబనగా చేసుకుని నా అనుభవం దృష్టికోణంలోంచి ఆ దశలను వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటి దశ. ఈ దశలో నువ్వెవరు అన్న ప్రశ్నకి నా దేహం, నా ఆలోచనలు, అనుభూతులు, అనుభవాల కలయికే నేను అనే భావన నెమ్మదిగా పలచబడుతుంది. దాని స్థానే ఇవన్నీ ఎవరికి తెలుస్తున్నాయో అది నేను అనే భావన ఉదయిస్తుంది. అయితే ఈ భావన సాధారణంగా ధ్యానం చేస్తున్న సమయానికే పరిమితమవుతుంది. ఇది మొదటి దశ. అంకిత భావం ఉన్న చాలామంది ధ్యానపరులు ఈ దశను దాటి ముందుకు వెళ్ళరు లేదా వెళ్ళలేరు. రెండవ దశ. ఈ దశలో మీరు ధ్యాని యొక్క స్వభావాన్ని విచారిస్తారు. ధ్యాన ఫలం ఎవరికి తెలుస్తోంది, ఆ ధ్యాని ఎవరు, ఎక్కడ ఉన్నాడు అని విచారిస్తారు. ఆ విచారణ ఫలించినప్పుడు ధ్యాని ఎవరు ప్రత్యేకంగా లేరని, ఉన్నదల్లా పరిధులు లేని ప్రకాశవంతమైన తేజస్సు అని అనుభవం అవుతుంది. ఈ పరిధులు లేని గుణం అర్థమవటానికి కుందేలుతో ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంది. మీ ఉనికి నేను నిమిత్తమాత్రుడైన మనిషిననే భావం నుండి కాదు, నేను అంతర్విషయాన్ని, నాలోనే అన్ని అనుభవాలు అంటే దేహం, ప్రదేశం, కరుణ, కార్పణ్యం, కాలం ఏర్పడుతున్నాయనే నమ్మకం ఘంటాపదంగా ఇక ఏ అనుమానానికి తావులేని విధంగా స్థిరపడుతుంది. ఇది చాలా ముఖ్యమైన దశ. ఈ జ్ఞానసిద్ధినే జెన్ సంప్రదాయంలో కెన్షో అని, ఆంగ్లంలో అవేకనింగ్ అని పిలుస్తారు. ఈ అనుభవం ఒక్కసారిగా విభ్రాంతి కలిగిస్తుంది. అయితే ఈ ఎరుక ఉన్నవారు ఇంకా జ్ఞానులు కారు. ఎందుకంటే ఈ స్థితిలో కూడా నేను వేరు, ప్రపంచం వేరు అనే ద్వైత భావన పోదు. ఇక మూడో దశ. రెండవ దశ తర్వాత సాధకుల్లో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. సరే, నేను అనిపించే ప్రపంచం అర్థమైంది, మరి కనిపించే ప్రపంచంలో ఉన్న సజీవమైన చెట్టు, చేమ, జంతుజాలము, నిర్జీవమైన రాయి, రప్ప ఏమిటి? తీక్షణమైన విచారణ తర్వాత అతి సూక్ష్మమైన సత్యం తెలుస్తుంది. లోపల బయట ఘనమైన మృదువైన తేడాలన్నీ చైతన్యమేనని. ఇది అర్థం అవడానికి వేదాంతంలో ఒక ఉదాహరణ చెప్పబడుతుంది. మనకి కళ్ళు వస్తాయి కదా, వాటిలో మంచి కళ్ళు, పిడకళ్ళు ఉంటాయి. మన కళల్లో కనిపించే భవనాలు, మనుషులు, జంతువులు, మంచి చెడు సంఘటనలు, వీటిలో ఉండే పదార్థం ఏమిటి? చైతన్యమే అలా అన్ని రూపాల్లో కనిపిస్తోంది కదా. ఎలా అయితే స్వప్నావస్థలో అన్నీ చైతన్యం ద్వారానే సృష్టింపబడి చైతన్యానికి కనిపించి చైతన్యంలోనే కరిగిపోతున్నాయో, జాగృత అవస్థలో కూడా కనపడేవి, అనిపించేవన్నీ చైతన్యమే. ఒకానొకప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ చైతన్యంలో లీనమైపోతాయి. ఈ ఎరుక బాగా ఇంకిన తర్వాత
మంచి మాత్రమే కాదు, చెడు కూడా చైతన్యం అనే పరబ్రహ్మ స్వరూపమైన అర్థమవుతుంది. స్థలం, సమయం, జననం, మరణం తెలుసుకుంటున్నది, తెలిసేది సమస్త ద్వైతాలు పరబ్రహ్మమే. ఈ స్థితిలో కర్తృత్వ భావన పోతుంది. అంటే ఇది నేను చేశాను లేదా చేయలేకపోతున్నాను, నేను అలా చేసి ఉండాల్సింది లేదా చేయకుండా ఉండాల్సింది అనే భావన బదులు అంతా ఒక ఫ్లో అనిపించి దానికి పూర్తిగా సరెండర్ అయిపోతాం. ఇహ పర తర తమ భూత భవిష్యత్తు జయాపజయాల భేదాలన్నీ కరిగిపోతాయి. అప్పుడు మిగిలేది అచంచలమైన ప్రేమ ఒకటే. ఈ ఎరుకనే 3 ముక్కల్లో సర్వం కల్విదం బ్రహ్మ అని చాందోగ్యోపనిషత్తు చెప్తుంది. ఈ స్థితినే నిర్వాణం, సటోరి, కైవల్యం, మోక్షం అని పిలుస్తారు. ఈ స్థాయికి చేరి ఆ ఎరుకలో స్థిరంగా ఉన్నవారు స్థితప్రజ్ఞులు, జీవన్ముక్తులు, నిజమైన జ్ఞానులు. ఈ సిరీస్లో చెప్పే విషయాలు ఆడియో రూపంలో దాసభాషితం యాప్లో వినవచ్చు. దాసభాషితం అతిపెద్ద తెలుగు ఆడియో బుక్స్ వేదిక మాత్రమే కాదు. సాహిత్యం, బిహేవియరల్ సైన్స్, ఆధ్యాత్మికం మేళవించి సమగ్ర శ్రేయస్సుకు తీసుకువెళ్లే సోపానం దాసభాషితం. డిస్క్రిప్షన్లో ఉన్న లింకు ద్వారా మీరు యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.